ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండను. అతడు తృణీకరింపబడినను కనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతుంది. ఆమెన్. యేసుప్రభు వారిని ఇక్కడ వ్యసనాక్రాంతుడిగా పేరు పెట్టారు. ఎందుకు అంటే ఆయన ఏ మలినం లేకుండా, ఈ లోకమాలిని అంటకుండా ఆయన ఈ లోకంలోకి వచ్చి మన పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకుని ఆయన ఈ యొక్క పేరుని ఆయన తెచ్చుకున్నారు వ్యసనాక్రాంతుడిగా. ఆయన మనుషుల చేత తృణీకరింపబడిన వాడిని, ఎన్నో గాయాలు పొంది, ఎన్నో దెబ్బలు పొంది, మరణశిక్షను అనుభవించి, తన శరీరంలో ఉన్న రక్తం అంతా కార్చి మన కోసం మన యొక్క పాపాల నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన చేసిన గొప్ప పనిని మనం తండ్రి అయిన దేవుని బట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితి అందు ఆయన విడుదలనిచ్చి, మనకి విముక్తినిచ్చి, మనకి సహాయం చేసే దేవుడే ఉన్నాడు. ఈ పేరుని బట్టి మరి మనం ఏం తెలుసుకోవాలంటే, ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటామో, ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టంగా ఉంటామో, ఎన్నోసార్లు, ఎన్నో సమయాలు, ఎన్నో పరిస్థితుల్లో మనం మనుషుల మధ్యలో విరోధిగా ఎంచబడతాం. మనుషులు మనల్ని ఎన్నో మాటలతో, ఎన్నో పేర్లతో మనల్ని తీర్పు తీరుస్తారు. కానీ దేవుడు ఎప్పుడు అలా మనల్ని తీర్పు తీర్చేవాడు కాదు. మనం తప్పు చేసిన ఆయన మనల్ని క్షమించి మన జీవితంలో మనం ఉన్నత స్థితిలో ఉండాలి. ఉన్నత స్థితి అంటే ఈ లోకానుసారం విషయాలు బట్టి కాదు, కానీ ఆయన్ని బట్టి, ఆయన వాక్యంలో, ఆయన ప్రార్థనలో మనం ఉన్నతంగా ఉండాలని ఆయన మనల్ని ఎంచుకున్నారు. ఆమేన్.